హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. టైం ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. నిజంగా అసలు చలి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. అసలు ఇంత చలిలో మనం సన్ రైజ్ చూడడానికని చెప్పి ఈరోజు పొద్దున్న అయితే లేవడం జరిగింది. అసలు ఎందుకు లేచామంటే మనం వీక్ డే అంతా కూడా ఆఫీస్ వర్క్ లేదా కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే కాలేజ్ వర్క్, ఇంకేదో వర్క్ వల్ల అసలు మన హెల్త్ పైన మనం కొంచెం కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం కదా. అందుకనే మన కోసం మనము పర్టికులర్గా ఒక 2 days వీక్లో అట్లీస్ట్ తీసుకొని మనం ఏదన్నా ఎక్సర్సైజ్ చేయగలిగితే దానివల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మన హెల్త్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఇటుపక్క సన్ కనిపిస్తుంది కదా, సన్ నుంచి ఆపోజిట్ సైడ్ ఎగ్జాక్ట్గా అటువైపు కనుక వెళ్తే నాకైతే మూన్ కనిపించింది ఫ్రెండ్స్. సో నిజంగా సన్ అండ్ మూన్ రెండింటిని ఒకేసారి చూడడం చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ వ్యూ. సో మరి మనం లేట్ చేయకుండా ఇమీడియట్గా మనం ఫిట్నెస్ జర్నీలోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా మనం ప్రీ వర్కౌట్ అంటే ఏదో తినాలి, వే ప్రోటీన్ అది ఇది అనుకుంటాం. మన టార్గెట్ వచ్చేసి బాడీ పెంచడం కాదు, మన టార్గెట్ ఫిట్గా ఉండడం, హెల్తీగా ఉండడం. సో దానికోసం మనం బేసిక్ వర్కౌట్స్ అండ్ బేసిక్ ఎక్సర్సైజ్తో మనం ఫిట్గా ఎలా ఉండొచ్చో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో చాలా సింపుల్గా అందరికీ ఈజీగా దొరికేటువంటిది కాఫీ. సో కాఫీ ప్యాకెట్, ఒక చిన్నది 2 రూపీస్ ప్యాకెట్ మనం తీసుకొని ఆ పౌడర్ని ముందుగా గ్లాసులో వేసేసుకొని అందులో కొన్ని మనం హాట్ వాటర్ అనేది పోసుకోవాలి. సో హాట్ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం నెయ్యి లైట్గా అలాగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో సింపుల్గా మిక్స్ చేసుకొని మనం ఈ కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగడమే. సో మనం సిప్ వేయడమే కాదు, పెగ్గులు ఇట్లా కాఫీని కూడా చిన్నగా సిప్ వేసుకుంటూ సన్ రైజ్ని అలాగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ తాగితే అది కూడా ఒక రకమైన కిక్కే. సో మంచి స్పాట్ దొరికినప్పుడు మనం ఎలాగైతే సిట్టింగ్ వేయాలనుకుంటాం కదా, ఇలాంటి సన్ రైజ్లో కూడా మనం టెర్రస్ పైన ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటే ఆ కిక్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మనం అది ఉండాలి, ఇది ఉండాలి అని మన బోయపాటి చెప్పినట్టు మనం నచ్చిన ఫుడ్ తిని లేదా మనకు నచ్చిన బియర్, విస్కీ తాగి మన బ్రెయిన్ అయితే ఆల్రెడీ సాటిస్ఫై చేసాము. మరి మన హెల్త్ని కూడా మనం సాటిస్ఫై చేయాలి కదా, అందుకోసమే ఈ వీడియో. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్సర్సైజెస్. సో మనం ముందుగా వార్మప్ అయితే స్టార్ట్ చేద్దాము. సో నేను మీకు ఈ వీడియోలో చూపించే ఎక్సర్సైజెస్ మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఒక వీక్లో మినిమం 3 days, మ్యాక్సిమం 5 days మీకు కుదిరినట్టుగా మీరు కనుక ఫాలో అవుతే ఎంత మంచి చేంజెస్ వస్తాయో మీరే స్వయంగా నోటీస్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఏదో వీడియో కోసం ఇది చెప్పడం లేదు. నేను ఆల్రెడీ కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని బేసిక్స్ కొన్ని ఫాలో అయ్యి చేశాను కాబట్టి నేను ఆల్మోస్ట్ ఒక 8 kgs వెయిట్ అయితే తగ్గాను. సో ఎవ్రీడే జిమ్కి వెళ్ళాలి, లేకపోతే ఎవ్రీ ఇయర్ మనం జిమ్లో డబ్బులు కట్టి వెళ్ళాలి అంటే అందరితో పాసిబుల్ అయ్యే పని కాదు. సో అది టైం వల్ల అవ్వచ్చు, మనీ వల్ల అవ్వచ్చు. సో మనం మరి ఇంట్లోనే ఉండాలి కదా ఎవ్రీ టైం. సో ఇంట్లోనే ఉన్నప్పుడు మనం ఎలా చేసుకుంటే మరి మనం మన హెల్త్ని ఒక రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళొచ్చు అని మనం ఆలోచించుకోవాలి కాబట్టి సో నేను అలా థింక్ చేసి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని నేను ఏవి చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటున్నాయని చాలా నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. సో ఈ మూమెంట్ చూడండి, 1 hand ముందుకి, ఇంకొక హ్యాండ్ వెనుకకి. సో ఇది ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి అసలు మీకు ఇది అవుతుందో లేదో. సో ఒక చెయ్యేమో ముందుకి, ఇంకొక చెయ్యేమో వెనక్కి తిప్పాలి. సో ఇది మంచి రిఫ్లెక్సెస్ అన్నమాట. ఈ రిఫ్లెక్సెస్ని మనం ప్రాపర్గా చేసుకోగలిగితే మనకు బాడీలో జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇలాంటివి ఏవి అవ్వవు. ఏదో మనం 2 kilometers నడవాలంటే సడన్గా ఆటో, ర్యాపిడో ఇలాంటివన్నీ బుక్ చేసుకొని వెళ్దాము అని అనుకుంటున్నాం అందరం. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా అలాగే అంటుంటారు. కానీ ఆ 2 kilometers నడుద్దాం పదా ఏమవుతుంది అనే కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు జనరేట్ అవుతుందంటే మీ బాడీ మీకు సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి కాన్ఫిడెన్స్ అనేది మనకు జనరేట్ అవుతుంది. మీరు ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మధ్యలో మీకు కనుక దమ్ము వస్తే మీరు అప్పుడు ఏం చేయాలి, శ్వాస మాత్రం ఎట్టి పరిస్థితిలో ఓన్లీ ముక్కులో నుంచే తీసుకోవాలి, నోట్లో నుంచి అస్సలు తీసుకోకూడదు. నోరు తెరవకుండా ఓన్లీ ముక్కులో నుంచి మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ మౌంటైన్ క్లైంబర్స్. ఈ మౌంటైన్ క్లైంబర్స్ ఎక్సర్సైజ్ ఏవైనా కూడా 30 seconds చేసుకోవచ్చు లేదా 45 seconds చేసుకోవచ్చు మీ పేషెన్స్ని బట్టి. సో ఏది చేసినా 30 seconds into 3 times. సో నెక్స్ట్ ఇప్పుడు
చెప్పబోయే ఎక్సర్సైజ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజెస్, అందరికీ తెలిసిందే, బర్పీస్. సో ఇది ఫుల్ బాడీకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఈ బర్పీస్లోనే చిన్నగా నేను ఒకటి అడిషనల్ ఏం చేశానంటే ఒక చిన్న పుషప్. మీరు చూస్తే ఒక్కసారి ఒక పుషప్ చేసుకొని మొత్తం కింద కూర్చొని పైకి లేచి జంప్ చేయాలి. సో ఈ బర్పీస్ వల్ల మనకి కంప్లీట్ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అనేది జరిగిపోతుంది. సో పుషప్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పుషప్ చేయడం అవ్వట్లేదు అని అంటే మీరు నార్మల్గానే పైకి లేచి జంప్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. బట్ వీలైనంత వరకు పుషప్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. అవ్వనప్పుడు ఏం చేస్తాం, మామూలుగా అయినా చేయండి. బట్ ఇది కూడా 15 repetitions ఇంటూ 3 times. 15 repetitions ఇంటూ 3 times ఖచ్చితంగా చేస్తే మనకి ఇది చాలా మంచి కంప్లీట్ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. నేను కూడా కొన్ని రిపిటేషన్స్ చేసిన తర్వాత పుషప్ చేయడం కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. అప్పుడు నేను పుషప్ చేయకుండా రెగ్యులర్గానే పైకి లేచాను ఈ విధంగా. సో ఇలా కూడా చేయొచ్చు, పుషప్ చేయడానికి మాత్రం ట్రై చేయాలి. సో ఇది బర్పీస్. ఈ ఎక్సర్సైజ్ కూడా అంతే, 15 ఇంటూ 3 times. బికాజ్ ఏదైనా కూడా మనం మినిమం 45 లేదా 50 రిపిటేషన్స్ చేస్తేనే మన బాడీ పైన మనకు ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో సన్ రైజ్ అనేది ఇంకా మంచిగా వస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ సన్ రైజ్ మీ అందరికీ తెలిసిందే, విటమిన్ డి అనేది మనకి ఇస్తుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, పర్టికులర్లీ బిఫోర్ 8 AM. సో ఆ సన్ రైజ్ తీసుకుంటూ మనం మన క్యాలరీస్ని బర్న్ చేసుకుంటూ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్క్వాట్స్. సో మనం ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మన లోవర్ బాడీ ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం అంత స్ట్రాంగ్ ఉంటాం. మన లోవర్ బాడీ మనకు సపోర్ట్ చేసినంత వరకే మనం నడవడం, పరిగెత్తడం, కూర్చోవడం, నిలవడం ఏదైనా కూడా. లెగ్స్లో మనకు స్ట్రెంత్ లేదంటే మన కండలు ఎంత పెద్దగా, మనం ఎంత పెద్ద బైసెప్స్ పెంచినా వేస్ట్. అది ఎంత పెద్ద చెస్ట్ ఉన్నా, బైసెప్స్ ఉన్నా, 6 pack ఉన్నా కూడా వేస్ట్. మన లెగ్స్ స్ట్రాంగ్ ఉండాలంటే మనం ఎవ్రీడే ఖచ్చితంగా 45 squats మనం ఇంక్లూడ్ చేసుకోవాలి మన ఎక్సర్సైజ్లో. స్క్వాట్స్ అండ్ బర్పీస్ ఓన్లీ 2 ఎక్సర్సైజెస్ చేసినా కూడా మనం మన ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏది చేయకుండా ఊరికే కూర్చునే దానికంటే ఏవో ఒక మనకు నచ్చిన 2 ఎక్సర్సైజెస్, 3 ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా మనం ఎవ్రీడే ఫాలో అవుతే డెఫినెట్గా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మనం ఇంకా కొన్ని వార్మప్స్ చేద్దాము. ఈ సింపుల్ వార్మప్స్తో ఏంటంటే మనం ఇంకొంచెం క్యాలరీస్ని బర్న్ చేయొచ్చు ఈజీగా. అండ్ ఆల్సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం బాడీ పెంచడం లేదు, కాంపిటీషన్స్కి వెళ్ళడం లేదు. మన గోల్ ఓన్లీ వన్ థింగ్, ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి. అండ్ నా ఉద్దేశం కూడా, మన ఛానల్ మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే, సింపుల్ ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలంటే సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేదే నేను చెప్పబోయేది. ఇప్పుడు మనం చేస్తున్న ఏ ఎక్సర్సైజ్ కూడా మనం జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలనుకుంటే మీకు కావాల్సిందల్లా ఒక చిన్న స్పేస్. అది మీ ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా మీ టెర్రస్ పైన అయినా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం స్కిప్పింగ్ చేద్దాం. సో తెలిసిందే కదా ఫ్రెండ్స్, స్కిప్పింగ్ అనేది ఏరోబిక్ ఎక్సర్సైజెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. సో మనం అట్లీస్ట్ ఒక 50 జంపింగ్స్ చేయాలి. సో 50 జంపింగ్స్ చేయడానికి మనకి లెగ్స్లో స్ట్రెంత్ ఉండాలి. మధ్యలో మనకి దమ్ వచ్చినట్టుగా అనిపిస్తుంటే మనం ఆగైనా సరే, బట్ 50 ఇంటూ 3 times, దట్ ఈజ్ 150. ఇంకా మీరు ఎక్కువ 180, 200 చేయగలిగితే ఇంకా బెటర్. సో అట్లా అని చెప్పి డే 1 రోజు లేదా డే 2 రోజు ఇమీడియట్గా మీరు 200 చేస్తే నెక్స్ట్ మళ్ళీ 1 week వరకు మీకు బాడీ పెయిన్స్ వల్ల మీరు ఏమీ చేయలేరు. సో ఒకే రోజు ఫుల్గా చాలా చేయడం కాదు మన గోల్, కొంచెం కొంచెం ఎవ్రీడే చేయడం. ఇప్పుడు చిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ దగ్గర ఒక 1000 liters ఆఫ్ వాటర్ ఉన్నాయనుకోండి. నా వెనకాల అక్కడ మీకు కనిపించేటువంటి చిన్న చెట్టు ఉంది. ఆ 1000 liters వాటర్ని ఆ చెట్టుకి ఒకే రోజు పోసేస్తే ఏమవుతుంది, చెట్టు పాడైపోతుంది. అదే 1000 litersని ఎవ్రీడే ఒక హాఫ్ లీటర్ అలాగే ఎవ్రీడే పోస్తే 2000 days మనం ఆ చెట్టుకి నీళ్లు పోయొచ్చు. అప్పుడు ఆ చెట్టు అనేది ఒక వృక్షంలాగా ఫామ్ అయిపోతుంది. సో డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. మనకి ఏదో అప్పటికప్పుడు మోటివేషన్ వచ్చి ఏదో వీడియో చూసి సడన్గా ఏదో హీరోని చూసి అరే ఈ బాడీ బాగుంది కదా అని మనం అప్పటికప్పుడు మోటివేషన్ తెచ్చుకొని ఇమ్మీడియట్గా ఎక్సర్సైజెస్ చేయడం కాదు 1 or 2 days. అట్లా చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో మీరు ఏదైనా కూడా కన్సిస్టెన్సీగా ఖచ్చితంగా చిన్న ఎక్సర్సైజెస్ అయినా సరే 2 or 3 సెలెక్ట్ చేసుకొని అవిటినే
డైలీ చేయండి, అప్పుడు మీరు రిజల్ట్ చూడండి అది ఎలా ఉంటుందో. ఫుడ్ని కూడా మీరు ఏదో స్పెషల్గా మనం ఏదో చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీ ఇంట్లో తినే ఫుడ్డే తినండి, కొద్దిగా క్వాంటిటీ తగ్గించి తినండి. రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని మీకు పాసిబుల్ అవుతే ఈ నైట్ టైంలో చపాతీ తినడానికి ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ రైస్ తినండి, ఇంట్లో ఉన్న కర్రీసే తినండి. ఆయిల్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేయండి. స్పెషల్గా మనం ఏదో తినాల్సిన అవసరం లేదు. ఫ్రూట్స్, ఏదన్నా లైట్ వెజిటేబుల్స్ అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. సింపులే, క్వాంటిటీ తగ్గించండి అంతే. మన ఇంట్లో దొరికేదే తినండి, క్వాంటిటీ తగ్గించుకోండి. సో మనం డంబిల్స్తో కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చేస్తున్నాము. ఇవి కూడా సింపుల్. మీకు 1000 రూపీస్లో 2 డంబిల్స్ దొరికిపోతాయి ఈజీగా. ఒక 2 డంబిల్స్ మీరు తీసేసుకొని 2.5 kgవి 2 డంబిల్స్, అది ఇంట్లోనే మీరు ఈజీగా బైసెప్స్ చేసుకోవచ్చు. 2 డంబిల్స్ ఉంటే దాంతో మనం బైసెప్స్ చేసుకోవచ్చు, ట్రైసెప్స్ కూడా చేసుకోవచ్చు. సో మనకు ఏదో ఒక రూట్ అనేది దొరికిపోతుంది మనం చెయ్యాలి అని అనుకుంటే. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వల్ల మీరు చెయ్యాలి అనే ఇంటెన్షన్, ఆ మోటివేషన్ మీలో ఉందా లేదా అనేది క్వశ్చన్. అంతకు మించి ఇంకా అసలు ఏమీ లేదు. ఎవరు చేయలేరు అనే క్వశ్చనే కాదు అసలు. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, కానీ కన్సిస్టెన్సీ చూపించి చేసినోడికి రిజల్ట్ కనిపిస్తుంది. అట్లా చేసి ఇట్లా వదిలేసినోడికి ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదు. అదొక్కటే డిఫరెన్స్. చూడండి, నా వెనకాల ఒక నీడ పడుతుంది. అసలు చెప్తున్నాను ఫ్రెండ్స్, సన్ రైజ్లో ఈ ఎక్సర్సైజ్ చేయడం అనేది నాకు ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకనంటే బేసిక్గా మనం పొద్దున్న లేవడమే చాలా రేరు. అలాంటిది లేచి ఆ టైంలో ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ కానీ ఏదో ఒకటి చేసిన తర్వాత ఆ డే మొత్తం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎలా ఉంటుందని. ఫుల్ యాక్టివ్. అసలు మనం మధ్యాహ్నం లేచి అది అంత డల్నెస్తో ఉండడం కాదు. పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేయండి, చూడండి ఆ చేంజ్ ఎలా ఉంటుందో. మీ బాడీయే మీకు చెప్తుంది నిజంగా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ డంబిల్స్తో కొన్ని వేరియేషన్స్ అనేవి మీకు ఇప్పుడు నేను చూపించాను కదా, ఇవి సింపుల్గా మీరు చేసుకోండి. ఎందుకంటే మనం ఓన్లీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే ఓకే కొన్ని రోజులు చేయగలుగుతాం, కానీ తర్వాత మనకు మళ్ళీ ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి కదా. సో డంబిల్స్తో మీరు చేస్తే డెఫినెట్గా మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు వేసుకునే బట్టలలో మనకు ఫిట్టింగ్ మారిపోతుంది ఆటోమేటిక్గా. మీకు ఏవైతే ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అవ్వకపోవడం ఇలాంటి షర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ప్రాపర్ ఫిట్టింగ్లో వేసుకోవచ్చు వితౌట్ గోయింగ్ టు జిమ్. నా మెయిన్ ఇంటెన్షన్ అదే. సో మొత్తం అయిపోయిన తర్వాత సూర్య నమస్కారం చేశానండి. మీరే చూడొచ్చు. మీ సింగిల్ లెగ్ పైన మీరు ఎన్ని సెకండ్స్ అంటే అన్ని సెకండ్స్, మీతో ఎంత అవుతుందో అంత చేయండి, దానిలో ఏం ప్రాబ్లం లేదు. కానీ చేయండి, స్టార్ట్ చేస్తే మనకు అది అవుతుందా కాదా అనేది మనకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సో మీరు ఇక్కడ వరకు చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో మీకు చూపిస్తాను సన్ ఎలా కనిపిస్తుందో అక్కడ. సో టైం అరౌండ్ 7:30 అవుతుంది. సో 1 అవర్ పైన మనం చేసాము. సో పోస్ట్ వర్కౌట్ ఏది అది అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక 2 eggs తీసుకోండి. నేను మీకు 1 eggతో చేసి చూపిస్తున్నాను. మీరు 2 eggs తీసుకోండి. ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి కానీ లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. సింపుల్గా అందులో ఏమీ వేసుకోవద్దు, ఓన్లీ పెప్పర్ పౌడర్ వేసుకోండి. పెప్పర్ పౌడర్తో వేసుకొని ఆమ్లెట్ లాగా వేసేసుకోండి. దాన్ని చాలా ఈజీగా అండ్ తొందరగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఒక చపాతీ పైన చిల్లీ సాస్ కానీ టమాటో సాస్ కానీ పెట్టుకొని ఈ ఆమ్లెట్ని చపాతీలో రోల్ చేసుకొని తింటే మనకి పోస్ట్ వర్కౌట్ అనేది అయిపోతుంది. సో ఇలాంటి ఈజీ ఫిట్నెస్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోస్ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.